ఒంగోలు శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒంగోలులోని వివిధ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు దామచల జనార్దన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి దామచల జనార్దన్ గారికి కాంగ్రెస్. ఒంగోలు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచి ప్రమాణం స్వీకారం చేస్తున్న దామచల జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కమలా నర్సింగ్ హోమ్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, మన దామచల జనార్దన్ గారు నేను దామచల జనార్దన్ అనే ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. దానికిగా మా తరఫు నుంచి, మా డాక్టర్స్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి దామచల జనార్దన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే హార్టీ కంగ్రాచులేషన్స్ విష్ చేస్తున్నామండి. ఆయన మనకి లాస్ట్ టైము ఒంగోలుకి ఎంత డెవలప్మెంట్ చేశారో అందరం చూసాము. ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపిస్తారని మా అందరికీ గట్టిగా నమ్మకం ఉందండి. దామచల జనార్దన్ సార్, విష్ యూ అ వెరీ 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 హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ అండి సో మచ్. అత్యంత అరుదైన విజయాన్ని సాధించిన దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఒంగోలు మన ఎమ్మెల్యే, మన ప్రియమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మా బావగారైన దామచర్ల జనార్దన్ గారికి ఆల్ ద బెస్ట్. అట్లని మనం కష్టపడి మనం ఎన్నుకున్న నాయకుడు మన జనార్దన్ కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుడు ఆయనకి మంచిగా ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి మనం కోరుకున్న అభివృద్ధిని ఆయన ద్వారా పూర్తి చేయాలని కోరుకుంటాను. అట్లని మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జనార్దన్ బాబు గారికి సహకరించి మన ఒంగోలు అభివృద్ధికి ఎంతో తోడ్పడాలని మరొకసారి మీ డాక్టర్ హిమబిందుగా కోరుకుంటున్నాను. అట్లని మన ఒంగోలులో ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా మీరు వచ్చి పార్టీ ఆఫీసులో డైరెక్ట్గా దామచర్ల జనార్దన్ గారిని కలిసి మీకు ఏ అభివృద్ధి కావాలి, మా ఏరియాలో ఇట్లా వాటర్ లేవు, లేకపోతే ల్యాండ్ ప్రాబ్లము, లేకపోతే రోడ్డు ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం అని ఏది ఉన్నా మీరు డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేని వచ్చి కలవచ్చు. అదొక్కటే మేము చెప్తుంది. ఇవాళ కలవండి, మీ పనులు మీరు చేయించుకోండి, అందుట్లో తప్పేమీ లేదు. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మళ్ళీ పనులు జరగలేదు అని ఆలోచించొద్దు. మీకు ఎప్పటికీ మీ అందుబాటులో ఉండే వ్యక్తి, మనలో ఒకడైన చదువుకున్న వ్యక్తి దామచర్ల జనార్దన్. కాబట్టి మీరు తప్పకోకుండా మీకంతా అభివృద్ధి జరగాలి, మనకంతా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి మనం అని అంటే దయచేసి మీకు మీరుగా వచ్చి ఆయన కలిసి మీ పనులు మీరు చేయించుకోండి. అట్లనే ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు శాసనసభకు ఎన్నికైన ఘన విజయం సాధించిన మన దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఒంగోలు డాక్టర్స్ అసోసియేషన్లు మరియు ఒంగోలు పౌరులు అందరి తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్న దామచర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒంగోలు శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీలో 34,000 పైచిలకు ఓట్లతో గెలిచిన దామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు. ఇది ఊహించని విజయము. ఆయన యొక్క పట్టుదల, కృషి, ఆయన గతంలో చేసిన పనులకు ఇది నిదర్శనం. ఆయన జనానికి మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ ఉండాలి, అందరికీ తాగునీరు ఉండాలనే సంకల్పంతో ఆయన గతంలో పనిచేశారు. కానీ మధ్యలో ఆయన ఓడిపోయారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజు మరియు అందరికీ తాగునీరు ఇవ్వాలనే తపన ఆయనలో ఉంది. కావున ఒంగోలు జనం ఆయన్ని యొక్క సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఒంగోలు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన దామచర్ల జనార్దన్, మన డీజే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో ఒంగోలు ఎవరు ఏ శాసనసభ్యుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతకు మించి ఈ 5 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒంగోలుని ఆదర్శంగా మన రాష్ట్రంలో తీసుకునే విధంగా చేయగలరని నమ్ముతున్నాను. అందరి నమ్మకం కూడా. అందుకని ఎక్కువ మెజారిటీతోటి డీజే గారిని ఏ ధనం ఏమీ లేకుండా, ఏం ఆశించకుండా, డబ్బులు తీసుకోకుండా డీజే గారికి అఖండ విజయం ఇచ్చారు. అలాగే
ఈ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రిగా కూడా మన డీజే గారు మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వాలని మా ఒంగోలు అభివృద్ధికి డీజే ఎంతగానో శ్రమిస్తూ ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నెరవేర్చి 2.5 సంవత్సరాల తర్వాత డీజే గారికి మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు గతంలో కూడా ఎన్సీసీకి అలాట్ అయిన 3.25 ఎకరాల ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి వారి సొంత నిధుల నుంచి 1,25,000 ఇచ్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినారు. వారు గొప్ప నాయకులు, మంచి హృదయం ఉన్న మనుషులు. రాబోయే కాలంలో వారు మంచి పదవులు అధిరోహించి మంచి అభివృద్ధి చేయగలరని ఆశిస్తూ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేటికి లాస్ట్ 5 సంవత్సరాలుగా అరాచక పాలన అంతమందినందుకు ప్రకాశం జిల్లా ప్రజలు, పర్టికులర్గా ఒంగోలు ప్రజలు ఘనమైన మెజార్టీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. లాస్ట్ 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చేసినా కానీ ఏదో కారణంతో విజయం సాధించలేకపోయారు. కానీ ఆ తప్పును తెలుసుకొని ప్రకాశం జిల్లా ప్రజలు, పర్టికులర్గా జనార్దన్ గారికి ఒంగోలు వారు మొత్తం 34,000 పైచులకు మెజారిటీ ఘన విజయం అందించినందుకు సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా ముందు ఒంగోలు పర్టికులర్ పట్టణంలోని అన్ని అవకతవకలు చేసినటువంటి భూ కబ్జాలు తర్వాత అన్నిటినీ రెక్టిఫై చేస్తారని, మున్సిపల్ వర్క్లు కానీ అన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తారు. లాస్ట్ 1 మంత్ నుంచి నీటి సరఫరా సరిగా లేదు. అదేవిధంగా మధ్యలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిస్తారని, జనార్దన్ గారికి ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ సెలవు. దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.